మన యొక్క దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, నా ప్రవర్తనను బట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అని చెప్పి చాలామందికి భయము, చాలామందికి ఆందోళన, చాలామందికి ఒక అనాలోచన ఉంటుంది. అయితే మీ అందరికీ ఒక మంచి విషయం చెప్పడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 38, 39 వచనాల్లో ఈ విధంగా ఉంది. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోయినవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. మనమందరం కూడా దేవుని నమ్మి విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో లేనిపోని భయాలు వచ్చేస్తూ ఉంటాయి. అరే, నేను కరెక్ట్గానే ఉన్నానా, నా ప్రవర్తన కరెక్ట్గానే ఉందా? కొన్నిసార్లు మన పాపం కూడా మనల్ని ఆ విధంగా ప్రేరేపిస్తూ ఉంటుంది. సాతాను మనల్ని ఆ విధంగా ఆలోచింపజేస్తూ ఉంటాడు. ఏ విధంగా అంటే, నన్ను దేవుడు ప్రేమించట్లేదు, నా పాపాన్ని బట్టి దేవుడికి నేను దూరం అయిపోయా, దేవుడు నన్ను క్షమిస్తాడా, దేవుడు నన్ను తిరిగి తన యొక్క చెంతకు చేర్చుకుంటాడా, దేవుడు నన్ను మళ్ళీ ఆయన యొక్క బిడ్డగా అంగీకరిస్తాడా అని చెప్పి చాలాసార్లు మన యొక్క పాపము దేవుని దగ్గరికి రాకుండా ఆపేస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది. అందుకనే దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, మరణమైన జీవమైన దేవదూతలైన, అది శత్రువైన, అది లేమైన, అది కొండైన ఎత్తైన లోతైన, అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, అది ఎంత పెద్ద పాపమైనా సరే, అది ఎంత పెద్ద తిరుగుబాటైనా సరే, అది దేవుడి నుంచి మనల్ని ఎంత మాత్రం కూడా ఎడబాపనేరదు. కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించేటువంటి వారముగా ఉండడానికి, మన యొక్క సమస్త విధములైనటువంటి పాపములు విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తే, అది ఎంత పెద్దదైనా సరే వాటన్నిటిని అధిగమించి దేవుడు ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన యొక్క పాపము దేవుని యొక్క ప్రేమను ఎంత మాత్రం కూడా తక్కువ చేయలేదు. కాబట్టి పాపాన్ని విడిచిపెడదాం, దేవుని యొక్క ప్రేమను పొందుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేద్దామా? క్రీస్తు యేసునందు దేవుని యొక్క ప్రేమ నుండి ఏది కూడా మమ్మల్ని ఎడబాపదని చెప్పి నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. తండ్రి, నీ యొక్క ప్రేమ మా యొక్క పాపములన్నిటి నుంచి కూడా మమ్మల్ని విడిపింపజేస్తుంది కనుక అట్టి ప్రేమను పొందుకునేటువంటి వారిగా చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్.